బాలాజీ ఫెర్టిలైజర్స్ కంపెనీపై ఈ రోజు అసెంబ్లీ దద్దరిల్లింది. కడప మేయర్ రవీంద్రారెడ్డికి చెందిన ఈ కంపెనీ అక్రమాలకు పాల్పడుతున్నా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు ఆరోపించాయి. దీనిపై సభా సంఘం చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. ఈ రోజు మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అధికార పక్షం కూడా డిమాండ్ చేసింది. సభా కమిటీని వేయండి, అక్రమార్కులను నిగ్గు తేల్చండి. ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరేదో మీకు మంత్రి పదవి ఇచ్చిన నాయకుడి కుటుంబ సభ్యులను కాపాడాలనుకుంటే రైతులు ఎవరు మిమ్మల్ని క్షమించరు. మీరు సభా కమిటీ వేసి మీ నిజాయితీని నిరూపించుకోండి. లేదా సభా కమిటీ వెయ్యలేదు, సభకు సరైన సమాచారం ఇవ్వలేదంటే ఈ కమిషన్లలో ఈ నల్ల బజారులో అమ్ముకున్న ఆదాయంలో మీకు కూడా వాటాలు ఉన్నాయని అనుకునే ప్రమాదం ఉన్నది. కాబట్టి దయచేసి వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు చెప్పండి. కడప జిల్లాలో బాలాజీ ఫెర్టిలైజర్స్ అంటే రవీంద్రనాథరెడ్డి పేరు కడప జిల్లాలో చిన్నపిల్లని అడిగినా చెబుతాడు. ఇవాళ అధికార పార్టీ శాసనసభ్యుడు చాలా స్పష్టంగా కడప జిల్లాలో ప్రభుత్వం లేదు, కడప జిల్లాలో యంత్రాంగాలు పనిచేయట్లేదు, రైతులకి ప్రజలకి అక్కడ అందుబాటులో ఎరువులు లేవని చెప్తా ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీని మీద సమాధానం చెప్పాలి, హౌస్ కమిటీ వేయాలి. అప్పుడు దాకా ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.